విజయప్రసాద్ రెడ్డి గారికి నాకు డిబేట్ జరిగింది, తెలుసు కదా. ల్యాక్స్ ఆఫ్ వ్యూస్. తినంగా వాకింగ్ చెప్తుంటారు కానీ గొడవలు జరిగితే మాత్రం బాగా చూద్దారండి. 20,000 మంది లైవ్ చూశారు ఆ రోజు. ఇప్పుడు నాకు తెలిసి 8 లక్షలు ఎంత ఉందో వీడియో అది. నేను చాలా క్లారిటీగా ఒక మాట అన్నాను. నాకు తెలుసు ఆ రోజు నేను ఏమన్నాను. అన్నా, నా ఫైట్ ఎప్పుడు నీ బాధతో తప్ప నీతో కాదు. ఆ రోజు జూమ్ కాల్లో కూడా వెళ్ళినప్పుడు అదే అన్నాను. అన్నా మళ్ళీ గుర్తుపెట్టుకో, నా ఫైట్ నీతో కాదు, నీ బాధతో. ఆ రోజు నేను చెప్పాను, దేవుని ఎదుట నేను ఏమాత్రం మాటల్లో అయినా దేవుని ఎదుట నేను నేరస్తుడిగా నిలబడకూడదని. ఈ 2 నెలల్లో నేను చాలా బాధపడే మాట్లాడినాను. నిన్ను అన్నప్పుడల్లా ఆ టీ తాగినప్పుడు కూడా చెప్పాను, ఈరోజు పలానా మాట అన్నాను. ఎందుకంటే మన సెమినార్ కోసం కామెంట్ చేశాడు అన్న. ఏమన్నాడంటే, ఈ సెమినార్కి 400 మంది కూడా రాలేరా అన్నాడు. అప్పుడు నేను కోపం వచ్చి ఒక మాట అన్నాను, 400 మంది వస్తారు, 4,000 మంది వస్తారు, తిన్న ఆకులు ఎత్తుది కానీ రా అన్నాను. నేను ఆకులు కదా మరి లెక్కట్టాలి అన్నాను. అప్పుడు నాకు అనిపించింది, బాధపడి ఉంటాడు అబ్బాయి ఈ మాటకి అని. ఆ మాటలన్నీ నాకు గుర్తున్నాయి. ఫిక్స్ అయ్యాను. డిబేట్ అయిన తర్వాత ఖచ్చితంగా డిబేట్ అయిన తర్వాత హవా మంద నడుస్తుంది, అప్పుడు చెబుదాంలే. ఫిక్స్ అయ్యాను. ఆ రోజు వెళ్ళాను. అప్పటికప్పుడే నాకు అనిపించింది, ఈ 2 నెలల్లో నేను చాలా రెచ్చగొట్టాను, చాలా మాటలు అన్నాను. నువ్వు నన్ను ఏం మాట్లాడావు నాకు గుర్తులేదు, కానీ నిన్నన్న మాటలు మాత్రం నాకు గుర్తున్నాయి. అందుకే 2 నెలల్లో ఏమన్నా నేను గాయపరుచుంటే మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, నా ఫైట్ నీ బాధతో తప్ప నీతో కాదు. నా వల్ల నువ్వేమైనా గాయపడి ఉంటే నన్ను క్షమించన్నా అన్నాను ఆ రోజు. తలకాయలకి కొంతమందికి అది అర్థమవలేదండి. చూసారా, మా అన్నయ్యని జేమ్స్ క్షమించమని అడిగాడు అన్నారు. ఇంక ఈ తలకాయలకి వీళ్ళకి బొందలో పెట్టేసే వరకు వీళ్ళకి అర్థమవుదండి. బొంద అంటే తెలుసు కదా, గొయ్యిని ఆత్మలు బొంద అంటున్నాడు అనుకోకండి. శ్మశానాన్ని బొంద అంటారు తెలంగాణలో. వీళ్ళకి అర్థమవులేదు. మనం చెప్పిన ఇంటెన్షన్ ఏంటంటే, మనం చెప్పింది ఏంటంటే ఇంటెన్షన్ అంటే, మనం చెప్పింది ఏంటి, దేవుని ఎదుట మన మాటల్లో ఏమాత్రం తప్పు దొరకకూడదని ఆ రోజు చెబితే వీళ్ళేమన్నా చెప్పిన అంత సబ్జెక్ట్ వదిలేశారండి. అదిగో చూసారా, మీ ఓడే తగ్గాడు క్షమాపణ చెప్పాడు. మీకు అర్థమైందో లేదో కానీ ఆయనకు అర్థమైంది. ఆయన చాలా ప్రేమగా అగ్గు చేసుకున్నాడు. అయిన తర్వాత కిందకు వచ్చాడు. ఒకరోజు వదిన, నేను మీ ఇంటికి వస్తాను లేరా, జరిగిపోయినాయి, ఆ మాట చెప్తాను. ఆ రోజు నీకు రిప్లై ఇవ్వకుండా ఉంటే బాగుండు. ఆ రోజు నీకు రిప్లై ఇచ్చాను. ఆ రిప్లై ఇవ్వడం వల్ల ఈ గొడవ ఇక్కడ వరకు వచ్చింది. లైఫ్లో ఒకటి నేర్చుకున్నాను రా, రిప్లైలు ఇవ్వకూడదని అని అన్నాడు ఆ రోజే. సర్లే, నువ్వు కొంచెం జాగ్రత్తగా నీ చుట్టూ కూడా కొంచెం తేడాగలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా నువ్వు బాగుండాలి, మనం బాగుండాలి, మంచి పరిచయం చేయాలి, జాగ్రత్తగా వెళ్ళాను అని చెప్పి ఆ రోజు మాకు ఎంత ఆనందం అని చెప్పనండి. డిబేట్లో మంచి సబ్జెక్ట్ చెప్పాను, ఒక ఆనందం అయితే ప్రసాద్ అన్న, సురేష్ తమ్ముడు, మోజెస్ గారు, మాకు గొప్ప ఆనందం అని చెప్పిన. మనతో వాదించిన వారి మనసు కూడా గెలుచుకున్నాం. చూసారా, అది గెలుపు అంటే. ఆ రోజు కొన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేసిన కాంతికల సిస్టర్ మాట్లాడింది. కొన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేసిన అదే నోరు, ఇది మంచోడేనండి అన్నాడు ఆ రోజు ఆ ఏదిక మీద. అదే నోరు మాట్లాడింది, అదే రోజు కూర్చుని మాట్లాడి. అప్పుడు నేను అనుకున్నాను, అన్న మన డిబేట్లో బాగా వాదించడం లేదు తర్వాత విషయం, కానీ మన మీద కామెంట్ చేసిన వాళ్ళని కూడా మనం గెలుచుకున్నాం. చూసారా, ఇదన్నా గెలుపు అంటే. నా మీద యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నయ్య తాలూకోలు చాలామంది రకరకాల కామెంట్లు పెట్టారు, పోస్టులు పెట్టేసేవారు, తెగ పెట్టేసేవారు. నేను చెప్పిన క్షమాపణ కండి వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, కొన్ని పేర్లు ఉంటాయి అకౌంట్లు, వాళ్ళకి చూస్తారు, నామాశ్రీన్ అని, ఇంకా కొంతమంది ఉన్నారండి, 2-3 పేర్లు, ఇంకో పేర్లు జనార్దన సుందరపల్లి, ఈ కేశవరంలో ఉండి ఈ తమ్ముడు శేఖరు, వీళ్ళందరూ అండి నా మీద ఎన్ని వీడియోలు పెట్టేసేవారో. ఆ ఒక్కసారి చెప్పాక సాయంత్రానికి అందరు నాకు ఫోన్ చేసి, జేమ్స్ అన్న నీళ్ళెంతో తగ్గింపు ఉందని మాకు తెలియదు, నువ్వే ఎంతో తగ్గించుకున్నావు, నువ్వే సారీ చెప్పావు, నమ్మకు క్షమించు, ఈరోజు నీ మీద ఉన్న పోస్టులన్నీ తీసేశారు. ఎందుకు చెప్తున్నాను తెలిసి ఈ మాట, మనం తగ్గించుకొని మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో ప్రతి ఒక్కరిని మనం గెలుస్తాం. చీకట్లో కూడా ఏం చేస్తాం చెప్పండి, వెలుగునిస్తాం, ధైర్యంగా ఉంటాం, ఎక్కడ ఉన్నా ఆస్వాదకరంగా మారిపోతాం. అందుకే దేవుడు మనల్ని చూస్తున్నాడు, తగ్గించుకుందాం, యథార్థంగా జీవిస్తాం. ఈ డేవిడ్ అన్న కానీ, సాంగ్ రాసి నేను కానీ, సేవలో ఉన్న వారు ఎవరైనా ఇదే యథార్థత కలిగి ఉండండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంటిగ్రిటీ అస్సలు మిస్ అవ్వద్దు. సేవలో జీవితం కలిగిన సేవకులు కూడా చాలా జాగ్రత్తగా కలిగి ఉండండి.